అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ కోల్పోతా ఉన్నాడు కేసీఆర్. ప్రతిరోజు ఈయన ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లు పేషెంట్లు చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిల్లగాన్లు ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిపోతున్నాయి, అవి పిఎస్సి కాడికెళ్ళి 10th క్లాస్ దాకా. సో అన్ని డిపార్ట్మెంట్లలో గ్రిప్ కోల్పోతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల దానికి పైన ఈ మధ్య రాజ్దీప్ సర్దేశాయి గారి స్టేట్మెంటు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి 8వ తారీఖు ప్రోగ్రాము, ఇవన్నిటికి తట్టుకోలేక ఒక డెస్పరేట్ ఫాదర్గా కూడా ఈయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. బిడ్డ మీద అయితే లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో ఇవన్నిటికీ ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక ఎమర్జెన్సీ తరహా వాతావరణం తెలంగాణలో క్రియేట్ చేయడం జరుగుతుంది. బండి సంజయ్ గారిని రాత్రి అరెస్ట్ చేయడము, ఈటెల రాజేందర్ గారిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము, రఘునందన్ రావు గారిని కూడా అరెస్ట్ చేసినట్టు హౌస్ అరెస్ట్ చేసినట్టు నాకు తెలుస్తా ఉంది. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. మా ఇంటికి పొద్దున్నే 2 వ్యాన్లు వచ్చినాయి హైదరాబాద్లో. అక్కడ నేను ఢిల్లీలో ఉన్నానని తెలుసుకొని వాపసు పోయినరు. సో భారతీయ జనతా పార్టీ ఎంపీలని, ఎమ్మెల్యేలని, నాయకులని, క్యాడర్ని దబాయించి పెట్టి అక్కడ ప్రభుత్వం నడుపుదామంటే ప్రజలు హర్షించరు. భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం కూడా స్లో కాదు. మా కార్యక్రమాలు ఇంకా రానున్న కాలంలో ఇంకా ముందుకు పోతాం, ఇంకా స్పీడ్ పెంచుతాము. ఇది ఏదైతే ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉందో కేసీఆర్ది, దీనికి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల, ప్రజలు బీజేపీ పైన చూపిస్తున్న ప్రేమ, ఇవన్నిటితో పాటు ఆయన కేసీఆర్ ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి బయటపడటం, రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తం తెలంగాణ సమాజమే కాదు ఎంత భారతదేశం మొత్తం ఇవాళ బిత్తిరిపోతా ఉంది. ఏడుకెళ్ళి వచ్చిన ఇన్ని పైసలు కేసీఆర్ దగ్గర, మొత్తం దేశ రాజకీయాలు నడిపించే అంత అని. ఇవన్నిటికీ ఇదంతా రుజువు. ఈయన ఎంత అవినీతిలో కూరుకుపోయిండు, 8,000 కోట్లు సంపాదించిండు. ఒకటేమో 8వ తారీఖు నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఉంది తెలంగాణలో, హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషను లేదా ఫౌండేషన్ స్టోన్ వేయటం 1,000 కోట్ల రూపాయలు. రెండో విషయము చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నిన్నగాక మొన్న రాజ్దీప్ సర్దేశాయి అని చాలా సీనియర్ జర్నలిస్టు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందరు అపోజిషన్ పార్టీస్ కి ఫండ్ చేస్తాను, 2024 లోక్సభ ఎన్నికల్లో అందరికీ డబ్బులు స్పాన్సర్ చేస్తాను లోక్సభ ఎన్నికల కోసం అపోజిషన్ పార్టీస్ కి, ఒకవేళ ఆయనని కన్వీనర్ చేస్తే అని. అందరు మీడియా మిత్రులకి నేను గుర్తు కూడా చేస్తా ఉన్నాను, 1 సంవత్సరం క్రితం ఇదే రాజ్దీప్ సర్దేశాయిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఈయన ఆషామాషి జర్నలిస్టు కాదు, చాలా పెద్ద జర్నలిస్టు, చాలా రెస్పాన్సిబుల్ జర్నలిస్టు అని కేసీఆర్ అనడం మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ అదే జర్నలిస్టు మీరు ఏదైతే అపోజిషన్ పార్టీస్ కి మీరు ఆఫర్ ఇచ్చిండ్రో, మిమ్మల్ని కన్వీనర్ చేస్తే మొత్తం దేశ రాజకీయాలనే అపోజిషన్ పార్టీలన్నింటినీ కూడా డబ్బు ఈయన సేకరిస్తాడని, అందరికి అందిస్తాడని, దీని మీద ఏదైతే దుమారం రేగిందో దాని నుంచి డైవర్ట్ చేయడం కోసము ఆయన రోజువారీగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ కోల్పోతా ఉన్నాడు కేసీఆర్. ప్రతిరోజు ఈయన ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లు పేషెంట్లు చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిల్లగాన్లు ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిపోతున్నాయి, అవి పిఎస్సి కాడికెళ్ళి 10th క్లాస్ దాకా. సో అన్ని డిపార్ట్మెంట్లలో గ్రిప్ కోల్పోతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల దానికి పైన ఈ మధ్య రాజ్దీప్ సర్దేశాయి గారి స్టేట్మెంటు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి 8వ తారీఖు
ప్రోగ్రామ్. ఇవన్నిటికి తట్టుకోలేక ఒక డెస్పరేట్ ఫాదర్గా కూడా ఈయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. బిడ్డ మీద అయితే లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో ఇవన్నిటికీ ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక ఎమర్జెన్సీ తరహా వాతావరణం తెలంగాణలో క్రియేట్ చేయడం జరుగుతుంది. బండి సంజయ్ గారిని రాత్రి అరెస్ట్ చేయడము, ఈటెల రాజేందర్ గారిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము, రఘునందన్ రావు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు నాకు తెలుస్తా ఉంది. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. మా ఇంటికి పొద్దున్నే 2 వ్యాన్లు వచ్చినాయి హైదరాబాద్లో. అక్కడ నేను ఢిల్లీలో ఉన్నానని తెలుసుకొని వాపసు పోయినరు. సో భారతీయ జనతా పార్టీ ఎంపీలని, ఎమ్మెల్యేలని, నాయకులని, క్యాడర్ని దబాయించి పెట్టి అక్కడ ప్రభుత్వం నడుపుదామంటే ప్రజలు హర్షించరు. భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం కూడా స్లో కాదు. మా కార్యక్రమాలు ఇంకా రానున్న కాలంలో ఇంకా ముందుకు పోతాం, ఇంకా స్పీడ్ పెంచుతాము. ఇది ఏదైతే ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉందో కేసీఆర్ది, దీనికి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల, ప్రజలు బీజేపీ పైన చూపిస్తున్న ప్రేమ, ఇవన్నిటితో పాటు ఆయన కేసీఆర్ ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి బయటపడటం, రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తం తెలంగాణ సమాజమే కాదు ఎంత భారతదేశం మొత్తం ఇవాళ బిత్తిరిపోతా ఉంది. ఏడుకెళ్ళి వచ్చిన ఇన్ని పైసలు కేసీఆర్ దగ్గర, మొత్తం దేశ రాజకీయాలు నడిపించేంత అని. ఇవన్నిటికీ ఇదంతా రుజువు. ఈయన ఎంత అవినీతిలో కూరుకుపోయిండు, 8,000 కోట్లు సంపాదించిండు, దీని అన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లనే ఇంత అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, రానున్న కాలంలో ఏమేమి బయటకు వస్తాయో. కాబట్టి ఇవాళ ఒక టోటల్గా ఫ్రస్ట్రేషన్లో కంట్రోల్ తప్పిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రకంగా తెలంగాణలో అపోజిషన్ పార్టీ, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని నాయకులని అరెస్టులు చేసి నడిపిద్దామంటే అది అయ్యే పని కాదు. ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది, ఏ రకంగా ముందుకు పోవాలన్నది మేము చర్చించుకుంటాము. ఏ కార్యక్రమాలు కూడా ఆగవు. బీజేపీ పొలిటికల్ కార్యక్రమం ఆగదు, ప్రభుత్వ కార్యక్రమం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమం ఆగవు. అన్ని కూడా పోతా ఉంటాయి, యథావిధిగా పోతా ఉంటాయి. ఇప్పటికే ఏదైతే ఎస్ఐటి ఫామ్ చేసినరో పిఎస్సి లీకేజీల పైన, అది కూడా పని కూడా సరిగ్గా చేస్తలేదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక దిక్కు మోదీ గారి ప్రభుత్వము దేశంలో ఎట్లా నడుస్తుందో, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో కంపేర్ చేసుకోరా అండి? అందరూ కంపేర్ చేసుకుంటారు. మీ ఛానల్ చూపిస్తాయి, సోషల్ మీడియా చూపిస్తుంది ఎవరు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీకి పెరుగుతున్న ఆదరణతోటి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ మనిషి ఇట్లా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. అందరినీ ఇంట్లో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి ఏమి ఎమర్జెన్సీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా తెలంగాణలో. ఓకే, సో వీఆర్ సీయింగ్ అ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ స్టేట్ ఇన్ తెలంగాణ. కేసీఆర్ being a frustrated politician, chief minister and a desperate father, and his administration has become very chaotic, be it education, leakages of all question papers, right from public service commissions to 10th class, his health department's situation, farmers are committing suicide, patients in government hospitals are losing lives because of lack of doctors, lack of nursing staff. There has been no recruitment in last 9 years. Couple of times he has conducted exams for PSC, Group 1 to Group 4. In last 9 years, all that he is basically losing control of administration. Secondly, he has stopped
thinking like a chief minister, but has become a desperate father because his daughter is facing a trial in liquor scam. She is being interrogated. Lot of relatives of KCR are involved in high corrupt activities. This family rule, this arrogant rule, this corrupt rule, Telangana wants to get rid of. On the other side, the strengthening of Bharatiya Janata Party day by day in Telangana also is frustrating KCR. Moreover, Honorable PM's visit on 8th official visit for inaugurating and laying foundation of thousands of crores of development activities in Hyderabad. He wants to create a confusion before that by arresting all the leaders of Bharatiya Janata Party. Not just Bandi Sanjay, even Mr. Etal Rajender, Mr. Raghunandan Rao, they have been detained. They were cops at my Hyderabad residence today in the morning. And beyond this, this is the same KCR 1 year ago has praised a senior national journalist Rajdeep Sardesai by saying वो कोई ऐरा गैरा जर्नलिस्ट नहीं है, वो बहुत बड़े जर्नलिस्ट है और एक जिम्मेदारान रेस्पॉन्सिबल जर्नलिस्ट है. और वही जर्नलिस्ट 2 दिन पहले स्टेटमेंट इश्यू करते हैं कि केसीआर ने कहा आई विल स्पॉन्सर ऑल दी अपोजिशन पार्टीज कैंपेन फॉर 2024 लोकसभा, विच हैज क्रिएटेड ट्रेमर्स अक्रॉस द नेशन. Where did KCR get so much of money from? Where did he earn these thousands of crores? On the other side, we all know what's happening in liquor scam. What kind of corruption allegations KCR is facing, his family is facing. So these are all these statements by such senior journalists also, they prove a point. So these are the reasons today KCR has become a frustrated man, and he want to, out of arrogance and high-handedness, he want to control opposition parties, which will not happen. Bharatiya Janata Party will surge forward, will increase the activity in Telangana, and let me repeat, KCR or BRS party is not at all any tough enemy. It is easy for us to defeat him, which we will in the forthcoming assembly election in November, December later this year. And we are definitely going to form the government in Telangana. Thank you.